ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రస్తుత హెచ్చింపు నామములో అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృప మీరందరూ బాగున్నారని అలాగే మేము తలుస్తున్నాం. అలాగే మేము కూడా దేవుని కృప వల్ల మరి బాగానే ఉన్నాం. ప్రియులారా, గత కొన్ని క్లాసులుగా మరి హేబేలు అనే అంశాన్ని గురించి పరిశీలన చేస్తున్నాం. ఏంటి హేబేలు అనే అంశం ఏంటంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ హేబేలు మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలో యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు అనేది 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 ఒకటేనో. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే హేబేలు మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా నిద్రించిన నీతిమంతులు ఆత్మలో ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోయే దాఖలాలు లేవు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మాత్రమే మరి క్రీస్తు వచ్చేంత వరకు నిద్రించిన నీతిమంతులు పరదేశం నుండి పైకి వస్తారు. వాళ్ళు మూర్తులు అక్షయులుగా లేపడతారు. మరి సజీవులుగా ఉన్న మనము మార్పు చెందుతాం. అంతక మునుపు అంటే క్రీస్తు రెండవ రాకడ వరకు, యేసు క్రీస్తు కానించి క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోయేటటువంటి అవకాశం లేదు అనే అనే అంశం అనమాట, ప్రధాన అంశం. అందుకనే కట్టెతో కైలాసము అంటే కట్టెతో అంటే బతికుండి అంటే శారీరకంగా చనిపోకుండా పరలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందా అంటే ఎట్టి పరిస్థితులు లేదు. హేబేలు అంటే టైటిల్ ఏంటంటే హేబేలు అంటే ఏంటి? హేబేలు 1, హేబేలు 2, హేబేలు 3 అంటే హేబేలు మొదలుకొని నేటి వరకు ఈ నిమిషం వరకు కూడా సెకండ్ వరకు కూడా నిద్రించిన నీతిమంతుల ఆత్మలు ఎవరు కూడా యేసుక్రీస్తు తప్ప పరలోకానికి ఎక్కిపోయినటువంటి దాఖలాలు లేవు అనేసి బైబిల్ ప్రకారం మరి మొదటి క్లాసు హేబేలు, మొదటి క్లాసు, రెండవ క్లాసు, మూడవ క్లాసు, నాలుగవ క్లాసు, ఐదవ క్లాసులో చాలా 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 స్పష్టంగా వివరంగా తెలియపరచబడింది. తెలియపరిచాం. దాన్ని వినండి ముందు. ఇప్పుడు ఒకవేళ మీకు డౌట్లు వస్తే మరి మేము విన్నదానికి, మేము అనుసరించిన దానికి, లేక మేము బోధిస్తున్న దానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు అనేసి కంగారు పడుకోకుండా మీరు ఈ మొదటి క్లాసు నుంచి కూడా వినండి. మొదటి క్లాస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, ఇది 12వ క్లాసు. అవన్నీ మొదటి నుంచి వినండి ప్రియులారా. ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థపరంగా కానీ వారిని తప్పు పట్టుకోవాలని, వారిని కించపరచాలని కానీ ఎవరిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించేట్లా. బైబిల్లో ఎలా ఉంది, బైబిల్ ఎలా చెప్తుంది అని తెలియపరచడానికి మాటలు మీకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మేము నమ్మవండి అంటే మీ ఇష్టం. తెలియపరచటం అనేది మా బాధ్యత. బోర ఊదాలంతే. బోర ఊదాలి. ఊదే బోర స్పష్టమైన ధ్వని రావాలి. ఆ స్పష్టమైన ధ్వనితో బోర చెప్తున్నాం. చెప్తే మీరు నమ్ముతారా నమ్మరా అది మీ ఇష్టం. చెప్పడం మా బాధ్యత. ప్రియులారా, ఒకసారి ఆలోచించి ఇక్కడ మనం చూస్తే శరీరాలకి ఏంటి? శరీరాలకి మార్పు ఏం సబ్జెక్ట్ ఇది? ఎందుకు శరీరాలకి మార్పు అనేసి ఆలోచించేటటువంటి మా ప్రియులు చాలా మంది ఉన్నారు. శరీరాలకి మార్పు అవసరమా? ఎందుకు అవసరం శరీరాలకి? ఈ లోకంలో ఉంటే ఈ శరీరాలకు మార్పు ఎందుకు? శరీరాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందా? ఈ లోకంలో చాలా మంది శరీరాలు మార్చుకుంటున్నారు. దానికి కొవ్వు పెరిగిపోతే ఆ కొవ్వు కోసేసుకుంటున్నారు. శరీరాలకి మార్పు. ఫేసులు కోసేసుకుంటున్నారు, మచ్చలు తీసేస్తున్నారు, బొద్దలు తీసేస్తున్నారు, ఈ పెక్కలు తీసేస్తున్నారు. ఎక్కడ రకరకాలుగా మార్చుకున్నారు, శరీరాలకి మార్చుకుంటారు. కానీ ప్రియులారా, ఈ లోకంలో జీవించడానికి ఇదే శరీరం, ఈ ప్రకృతి సంబంధమైన శరీరం, రక్తమాంసాల శరీరం, ఈ శరీరమే. ఈ శరీరం కాకుండా ఈ లోకంలో ఇంకో శరీరాన్ని మనం ధరించుకొని ఈ లోకంలో జీవించటం అనేది కాదు. మరి శరీరానికి మార్పు అనేది దేనికోసం అవసరము అంటే మరి ఇది ఏ లోకం? ఇది ప్రకృతి సంబంధమైన లోకం, భూ సంబంధమైన లోకం. ఈ లోకంలో జీవించటానికి ఏ శరీరం కావాలి అంటే క్షయమైపోయే శరీరం కావాలి, లేకపోతే రక్త మాంసంలో గల శరీరం కావాలి. అయితే మన గోల్ ఏంటి? మనం ఈ లోకంలో జీవించినంత కాలం వరకైనా మనం జీవించేది
లేకపోతే నేను మనము అనే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మరో లోకానికి వెళ్ళాలి అనేసి ఆలోచన ఉందా అనేసి మనం ఆలోచన చేసుకుంటే, అవును ప్రియులారా, మనం గత క్లాసుల్లో మనం నేర్చుకున్నాం. మనము 70 సంవత్సరములు అనిక బలమున్న 80 సంవత్సరాలంట. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అనేసి లేఖనాలు చెప్తున్నాయి. మరి మన్న అనేది వెనుకటి వల్ల మన్న అయిపోద్ది అనేసి కూడా లేఖనాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఈ లోకంలో జీవించినంత కాలం కోసమేనా మనము ఈ లోకానికి వచ్చింది, ఈ లోకంలో మనుగడ సాగిస్తుంది? లేకపోతే దేనికో ఈ లోకంలో ఈ శరీరంలో జీవిస్తూ దేనికోసమన్నా మనం ఎదురు చూడాలా, దేనికోసమన్నా ప్రయాసపడాలా అని మనం పరిశీలన చేస్తే కొద్ది కాలమే ఈ లోకంలో జీవిస్తాం. ఈ లోకంలో ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఈ ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మరొక లోకం వెళ్ళాలి. అదే పరలోకం వెళ్ళాలి. నీతిమంతులుగా జీవించిన వారి గోల్ ఏంటంటే పరలోకం వెళ్ళాలి. ఈ లోకంలో దేవుని చిత్తాన్ని జరిగించుకోకుండా, ఈ శరీరాన్ని దేవుని పని మీద ఉపయోగించుకోకుండా, మరి దేవునికి వ్యతిరేకంగా ఈ శరీరాన్ని నడిపిస్తే శరీరాన్ని విడిచిన మరుక్షణమే నరకానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. అంటే మరొక లోకం వెళ్ళాలి మనం. మరొక లోకం వెళ్ళాలంటే ఈ శరీరం పనికొస్తుందా? ఇదే శరీరంతో పరలోకం ఎక్కిపోతామా? ఒకసారి ఆలోచించండి. ఇదే శరీరంతో పరలోకం ఎక్కిపో ఎక్కిపోయే అవకాశం ఉందా? మీరే ఆలోచించుకోండి. మీరు వెళ్ళిపోతారా? ఇదే శరీరంతో పరలోకం వెళ్ళిపోతారంటే వెళ్ళమండి అంటాడు. వెళ్ళము. ఎందుకు అంటే పరలోకం వెళ్ళాలంటే అది ఆత్మ సంబంధమైన లోకం అండి, అది అక్షయలోకం అండి. ఆ పరలోకం అక్షయలోకం, అదృశ్యలోకం. ఆ లోకం వెళ్ళాలంటే ఈ శరీరం పనికిరాదు అంటాడు. మరి ఏ శరీరం పనికి వస్తుంది? మరొక శరీరం కావాలి, అక్షయ శరీరం కావాలి, ఆత్మ సంబంధమైన శరీరం కావాలి. ఆ శరీరం కాకుండా, ఆ శరీరాన్ని ధరించుకోకుండా, ఈ శరీరాన్ని మార్చుకోకుండా, అక్షయ శరీరంగా మార్చబడకుండా పరలోకం వెళ్ళిపోయేటటువంటి దాఖలాలు ఉండవు. ఇది మనకు తెలుసు. అలాగైతే ప్రియులారా, నేటి క్రైస్తవ సమాజంలో మరి 80 మంది నమ్ముతున్నది ఏంటంటే ఈ సత్యానికి భిన్నమైనటువంటి అభిప్రాయాలు, మరి నమ్మకాలు కలిగి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏంటిది అనంటే, హానోకండి మట్టి కట్టితో అండి చనిపోకుండా అండి అక్షయలోకి వెళ్ళిపోయాడండి అంటారు. ఈ మట్టి కట్ట, ఈ శరీరము, ప్రకృతి సంబంధమైన శరీరము ఎక్కడ జీవించడానికి అవసరం దేవుడు నేను అనే ఆత్మకి ఇచ్చాడు? ఎక్కడ జీవించడానికంటే ఈ ప్రకృతిలో జీవించడం కోసం. మరి పరలోకం వెళ్ళాలంటే, ఆ లోకం వెళ్ళాలంటే ఈ శరీరం పనికి వస్తుందంటే పనికిరాదు. మరి పనికిరాదు అనేసి తెలిసినటువంటి మనము ఆనోక అండి పరలోకం ఎక్కి వెళ్ళిపోయాడండి, సరిపోకుండా వెళ్ళిపోయాడండి, ఎలియండి సరిపోకుండా పరలోకం వెళ్ళిపోయాడండి, దేవుడు ఆనోకం దేవుడు కొనిపోయాడండి అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఏం అర్థం చేసుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు? ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు టైటిల్ చూద్దాం. శరీరానికి మార్పు. శరీరానికి మార్పు జరగకుండా, శరీరానికి మార్పు జరగకుండా పరలోకం వెళ్ళేటటువంటి అవకాశం లేదు. ఏలియా శరీరం మార్చుకోకుండా పరలోకం వెళ్ళే అవకాశం లేదు. హానోకు శరీరం మార్పు చెందకోకుండా పరలోకం వెళ్ళే అవకాశం లేదు. మనము కూడా శరీరానికి మార్పు చెందకుండా పరలోకానికి ఎక్కిపోయేటటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అలా అయితే ఆనోకు పరలోకం వెళ్ళిపోయాడు, ఏలియా పరలోకం వెళ్ళిపోయాడు అని ఎందుకు చెప్తున్నారు? దేన్ని బట్టి చెప్తున్నారు? మీకు ఆధారం ఏంటి? బైబిల్లో ఉందా? బైబిల్ చెప్తుందా? ఎక్కడ ఉన్నాం మనం? ఏం చేస్తున్నాం? వినేవాళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పేవాళ్ళు సరే వాళ్ళు చెప్తున్నారు, మనం వినేవాళ్ళు మనం ఏం చేస్తున్నాం? అసలు బైబిల్ చదువుతున్నామా లేదా? బైబిల్లో మరి చెప్పబడింది ఉందా లేదా? ఏం చేస్తున్నాం అండి మనం? సాతాను అంటాడు, వాడు పండుకోండి పండుకోండి, తినండి పండుకోండి, తినండి పండుకోండి. ఇదే గొడవ. పొద్దు లెగుతాం, తింటాం, మన పని చేసుకుంటాం, మళ్ళీ వస్తాం, తింటాం, మళ్ళీ పండుకుంటాం. ఇదేనా బతుకు? ఒకసారి ఆలోచించి. ఇక్కడ బతకటం కోసమేనా మనం ఈ లోక సంబంధమైన విషయాల్లో మరి క్రీస్తునందు విశ్వాసం ఉంటే మరి దౌర్భాగ్యం అయిపోతూ ఉంటాం. యేసుక్రీస్తు నమ్ముకున్నా అంటున్నావు, కానీ బైబిల్ ఏం చెప్తుందో నీకు అర్థము చేసుకోవట్లా. బైబిల్, మన నమ్మిక బైబిల్ ప్రకారం ఉందా లేదా అని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. కట్టెతో కైలాసమా, హేబేలు కట్టెతో కైలాసమా, క్లాస్ నెంబర్ 12. మరి పాయింట్ నెంబర్
ఆరు, శరీరానికి శరీరానికి మార్పు జరగాలి. శరీరానికి మార్పు అక్షయలోకి వెళ్ళాలంటే శరీరాలు మార్పు చెందాలి. మార్పు చెందకోకుండా పరలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ఆత్మ సంబంధమైన లోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ప్రకృతి సంబంధమైన శరీరాలతో, రక్తమాంసాలు గల శరీరాలతో. ప్రియులారా, నేను ప్రియులారా నేను మనము అని చెప్పబడుతున్నటువంటి ఆత్మను మనము మన తల్లి గర్భము ద్వారా ప్రకృతి సంబంధమైన దేహములను సంతరించుకొని ఈ ప్రకృతి సంబంధమైన లోకానికి ప్రవేశిస్తున్నాం. ఈ ఆ ఆత్మ ఈ ప్రకృతి సంబంధమైన లోకాన్ని ఆ లోకంలోని అనుభూతులను అనుభవించాలంటే ఈ ప్రకృతి సంబంధమైన ఆ దేహం కావాలి. ఈ ఆత్మ ఈ లోకంలో ఉండాలి అంటే కూడా ఈ ప్రకృతి సంబంధమైన దేహం కావాలి. ఆత్మ ఈ లోకంలో ఉండాలంటే ఏ దేహం కావాలి? ప్రకృతి సంబంధమైన దేహం కావాలి. ప్రకృతి సంబంధమైన దేహం లేదనుకోండి, ఆత్మ ఉంటుందా? ఈ దేహం ఆత్మ ఉంటుందా అంటే ఉండదు. ఎట్లా మనం పరిశీలన చేద్దాం. దాని గురించి కూడా మనం చూద్దాం. ఏంటి అనేసి మనం చూస్తే పిల్లరా, ఉదాహరణ, మనిషి శరీరంపై లారీ వెళ్ళిపోయింది. ఈరోజు చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. యాక్సిడెంట్ జరుగుతుంది, శరీరం మీద లారీ వెళ్ళిపోయింది, ఎక్కింది అనుకోండి, శరీరం నుజ్జు అయిపోయింది. అయిపోయింది. అప్పుడు ఆత్మ ఉంటుందా ఆ శరీరంలో? ఒకసారి ఆలోచన. శరీరం నుజ్జు అయిపోయింది, ఆత్మ ఉంటుందా ఆ శరీరంలో అంటే ఉండదు. ఉండదు. కాబట్టి తల్లి గర్భములో శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి ప్రవేశించిన మనిషి ఈ లోక సంబంధమైన అనుభూతులను అనుభవిస్తాడు ఈ శరీరంతో. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అదే విధముగా మనము అని పిలువబడుతున్నటువంటి ఆత్మలమైన మనము ఆత్మ సంబంధమైన లోకములో అనగా పరలోకమునకు వెళ్ళాలన్నా, పరలోకములోని నివసించాలన్నా, ఆత్మ సంబంధమైన అనుభూతులను అనుభవించాలన్నా నేను అనబడే ఆత్మకు ఆత్మ సంబంధమైన శరీరము కావాలి. ఇది బైబిల్ చెప్పే సర్వసత్యము. ఈ లోకంలో జీవించడానికి నేను అనే ఆత్మకు శరీరం కావాలి. మరి పరలోకంలో జీవించడానికి నేను అనే ఆత్మకి మరొక శరీరం కావాలి. ఆ శరీరం ధరించుకోకుండా మరి పరలోకం వెళ్ళలేదు. పరలోకం వెళ్ళి అక్కడ ఆత్మ సంబంధమైన అనుభూతులను అనుభవించేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. శరీరానికి మార్పు చెందాలి. మార్పు చెందకోకుండా మరి పరలోకం వెళ్ళేటటువంటి పరిస్థితి లేదే. అక్షయలోకం వెళ్ళే పరిస్థితి లేదే. మట్టి శరీరం, రక్త మాంసాల శరీరం ఆ ఆత్మ సంబంధమైన లోకానికి, అదృశ్య లోకానికి, పరలోకానికి వెళ్ళే అవకాశం లేనప్పుడు మరి హానోకు చనిపోకుండా మరణము రుచి చూడకుండా మరి చనిపోకుండా పరలోకం వెళ్ళిపోయాడని ఎలా చెప్తున్నారు? బైబిల్లో ఉందని చూపిస్తున్నాడు. బైబిల్లో ఉంది, నువ్వు అనుకున్నట్లు బైబిల్లో లేదు. బైబిల్లో ఉన్నది ఒకటైతే సాతాను నీకు అర్థం చెప్పేది మరొకటి. అదే వచనాన్ని పట్టుకుని అయితే మనం సత్యాన్ని తెలుసుకోవాలో అదే వచనాన్ని తిరగేసి చెప్తా ఉన్నాడు. మీరు చనిపోతారంటే మీరు చావరు. ఇదే బోధ. ఈ రోజు కూడా అదే బోధ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ బైబిల్ చెప్పే సర్వసత్యాన్ని మనం ఒప్పుకోవాలి, గమనించాలి, అర్థం చేసుకోవాలి, లోబడాలి. ప్రకృతి సంబంధమైన శరీరము ఆత్మ సంబంధమైన పరలోకానికి ప్రవేశించలేదు. రక్త మాంసములు గల శరీరము పరలోకానికి ప్రవేశించలేదు. అందుకే మనము అని పిలువబడు ఆత్మకు ఎన్ని శరీరాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ఒకసారి ఆలోచించండి. ఈ శరీరంతో పరలోకం వెళ్ళిపోవడం, మరి ఆ లోకం వెళ్ళాలంటే ఆ మరొక శరీరం ఉంది. అంటే నేను అనే ఆత్మకి ఎన్ని శరీరాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది అంటే మనము అని పిలువబడుతున్న ఆత్మకు 2 శరీరాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ఒకే ఆత్మ 2 శరీరాలు. ఒకే ఆత్మకి 2 శరీరాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బైబిల్లో ఉందా మాట అంటే బైబిల్లో ఉంది. బైబిల్లో ఉన్నది మీకు వచనం చూపిస్తున్నా. అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో 15 అధ్యాయం 44వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ప్రకృతి సంబంధమైన శరీరముగా వెత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనక
ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఏది కూడా ఉన్నదంట? ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక 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 ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. చూడండి, ఈ ఆత్మ సంబంధమైన శరీరం దేనికోసము అంటే పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే నేను అనే ఆత్మకి ఆత్మ సంబంధమైన శరీరం కావాలి. మరి ఆత్మ సంబంధమైన శరీరం మార్చుకోకుండా మట్టి గట్టెతోనే చచ్చిపోకుండా మరణము రుచి చూడకుండా పరలోకం వెళ్ళిపోయాడండి అనుకు చనిపోకుండా ఏలియా పరలోకం వెళ్ళిపోయాడండి అని చెప్పే బోధ బైబిల్ ఒప్పుకుంటుందా? ఆ బోధన బైబిల్ ఒప్పుకుంటుందా? మీరు చెప్పే బోధ బైబిల్లో ఉందా? బైబిల్కి విరుద్ధమైన బోధ చేసేటటువంటి పరిస్థితి సాతాను మనతోనే జరిగిస్తా ఉన్నాడు. నేను అనే ఆత్మ ధరించుకునే ఆత్మ సంబంధమైన శరీరం ఎక్కడ సిద్ధపరచబడుతూ ఉంది? ఎక్కడ సిద్ధపరచబడుతూ ఉంది? ఒకసారి ఆలోచింది. ఎక్కడి నుంచి వచ్చే శరీరాన్ని మనం ధరించుకోవాలి? రెండు శరీరాలు అనుకున్నాం కదా. ఆ ఆత్మ సంబంధమైన శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వచ్చే శరీరాన్ని మనం ధరించుకుంటున్నాం? ఆత్మ సంబంధమైన శరీరాన్ని ఎవరి చేత సిద్ధపరచబడతా ఉంది? సిద్ధపరచబడతా ఉందా? అది కూడా మనకి తెలవదు. ఎక్కడ నుండి దిగి వచ్చే ఈ ఆత్మ సంబంధమైన శరీరము నేను అనే ఆత్మ ధరించుకుంటుంది? ఎక్కడి నుంచి వచ్చే ఆత్మ సంబంధమైన శరీరం అది ఎక్కడ ఉంది? ఎవరు సిద్ధపరుస్తున్నారు? అది ఎంతకాలం జీవించి ఉంటుంది? ఏంటి? ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. కానీ మనకి బైబిల్ చదివి ఓపిక లేదు. బైబిల్ చదివినా కూడా మనకు అర్థం కాదు. అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 1-4 వచనాలు చదివితే చాలా స్పష్టంగా రాయబడి ఉంది. భూమి మీదనున్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక. ఎవరి చేతి పని కాక అంటే మనుషుల చేతి పని కాక. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకముందు ఉన్నదని మనం ఎరుగుదము. మనము దిగంబరులము గాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసమును దీనిపై ధరింపని అపేక్షించుకుంటూ మూలుగుతున్నాము. ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తున్నారో వాళ్ళ గురించి రాయబడిన మాట, అందరి గురించి రాయబడిన మాట కాదు. భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోద్ది. మరణం చూడక బ్రతుకు నరి ఎవడు? బైబిల్ చెప్తున్న మాట. మరి ఈ నివాసం శిథిలమైపోతే మరి మరొక నివాసం కూడా ఉందంట. అది ఎక్కడుంది? మాకు తెలిసిందండి. ఆ నివాసం ఎక్కడుందో చెప్తాం, మర్మం చెప్తా ఉంటాడు. ఎక్కడుందంటే బొందలగడ్డలో ఉందంటాడు. బొందలగడ్డలోంచి వచ్చే నివాసాన్ని ధరించుకుంటాం అనేసి చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. సమాధులు లెగుస్తాయి అంట. సమాధులు లెగుస్తాయి. చూడండి, ఇంకా చూద్దాం. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొనుతూ మూలుగుతున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపై ధరింపని అపేక్షించుకొనుతూ దీనిలో మూలుగుతున్నాము. మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసాన్ని దీనిపై ధరింపని అపేక్షించుకొనుతూ దీనిలో మూలుగుతున్నామంట. ఆ శరీరం ఎందుకు మూలుగుతున్నామంటే ఆ శరీరం వస్తేనే కదా పరలోకం వెళ్ళేది. ఆ శరీరం రావాలంటే ఏం చేయాలి? ఈ వృత్తినది సత్యనే కానీ బతికించబడదు. చూడండి ప్రశ్న. బొందలగడ్డ నుండి వచ్చు నివాసాన్ని మనం ధరించుకుంటానికి ఉంటామా? లేక పరలోకము నుండి దిగివచ్చు మన నివాసాన్ని దీనిపై ధరించుకుని అపేక్షించుకుంటూ దీనిలో మూలుగుతున్నామా? ప్రశ్న. ఈ ప్రశ్నకి మీరే సమాధానం చెప్పాలి. బైబిల్లో వచ్చిన ఒకటి ఉంది, మీ ఆలోచన ఒకటి ఉంది. ఇక్కడ బొందలగడ్డల నుండి వచ్చు నివాసాన్ని మనం ధరించుకుంటామా? సమాధుల్లోంచి వచ్చే శరీరాన్ని మనం ధరించుకుంటామా? సమాధుల్లోంచి వస్తుందా? లేకపోతే పరలోకములో ఉంది అని ఎరుగుతావా? దేవుని చేత కట్టబడుతుందని తెలుసా? నిత్యమైన నివాసం అని తెలుసా? ఆ పైనుండి వచ్చు గుడారాన్ని దీనిపై ధరింపని అపేక్షించుకుంటున్నావని నువ్వు ఆలోచిస్తున్నావా? మత్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసాన్ని దీనిపై ధరింపని అపేక్షించుకుంటున్నావా? ఒకసారి మీ నిరీక్షణ ఏంటి? ఒకసారి ఆలోచించండి. అనుకోండి, చనిపోకుండా పరలోకం వెళ్ళిపోయాడు. అండి చనిపోకుండా పరలోకం వెళ్ళిపోయాడు. బైబిల్ చెప్తుందా? 2 శరీరాలు ఉన్నాయి. 2 శరీరాలు. ఒక శరీరం నేను ఆత్మకు 2. ఒక శరీరం ఈ లోకంలో జీవించడానికి పనికొస్తుంది. మరొక శరీరం పరలోకంలో జీవించడానికి పనికొస్తుంది. పరలోకంలో జీవించడానికి
పనికొచ్చే ఆ శరీరాన్ని ధరించుకోవాలంటే, పొందుకోవాలంటే ఈ శరీరం విత్తబడాలి. ఈ శరీరం విత్తబడాలి. ఇది మరణించాలి. ఇది ఈ గుడారం శిథిలమైపోవాలి. అవకోకుండా దాన్ని ధరించుకుంటూ కుదరదు. మరి అలాంటప్పుడు హానోకు హానోకు చనిపోకుండా పరలోకి వెళ్ళిపోయాడు. ఏలే చనిపోకుండా పరలోకి వెళ్ళిపోయాడు అని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ప్రశ్న. ఎవరు ఆ, క- ఎవరు కడుతున్నారు ఈ నివాసాన్ని? ఈ నివా ఆ, అక్షయ శరీరం అంటే పరలోకానికి పనికొచ్చే శరీరాన్ని, మరి అక్షయ శరీరాన్ని ఎవరు కడుతున్నారు అంటే ఆ శరీరాన్ని దేవుని చేత కట్టబడుతుందంట. ప్రశ్న. ఆ నివాసం ఎలాంటిదంట? ఆ నివాసము నిత్యమైన నివాసం, మనం పొందుకునేది పరలోకం వెళ్ళేది, మరి దేవుని చేత కట్టబడేది నిత్యమైన నివాసం. ఎందుకంటే పరలోకంలో నిత్యము మనం ఉండాలి. ప్రశ్న. ఎక్కడ నుండి వచ్చు మన నివాసాన్ని దీనిపై ధరంపై అపేక్షించుకుంటున్నామంటే జవాబు పరలోకం నుండి వచ్చు మన నివాసాన్ని దీనిపై ధరంపై అపేక్షించుకుంటూ దీనిలో మూలుగుతున్నాము. అంటే ఆత్మ పరలోకము వెళ్ళాలంటే ఈ ఆత్మకు ఏ శరీరం కావాలి? ఒకసారి ఆలోచించండి. మనం పరలోకం వెళ్ళిపోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు ఏలియా అంటున్నారు కదా. ఆత్మకు ఆత్మకు ఆత్మ పరలోకం వెళ్ళాలంటే ఈ ఆత్మకు ఏ శరీరం కావాలంటే ఆత్మ సంబంధమైన శరీరం కావాలి, అక్షయ శరీరం కావాలి, మహిమ శరీరం కావాలి, బలమైన శరీరం కావాలి, అమర్త్యమైన శరీరం కావాలి. ఈ శరీరం కావాలి. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించి లేఖనాలు మనం చూద్దాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 42, 43 వచనాల్లో మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును అంటాడు. మృతుల పునరుద్ధానం చూడండి. చనిపోయిన తర్వాత మనము మనము అనే ఆత్మ పొందుకోబోయే శరీరాన్ని గురించి చెప్తా ఉన్నాడు. ఎలాంటి శరీరం? అక్షయమైనదిగా లేపకూడనంట, మహిమ గలదా లేపకూడనంట, బలమైనదిగా లేపకూడదు అనేసి ఇక్కడ రాయబడింది. 44వ వచనంలో 15వ అధ్యాయము మొదటి కొరింథీ 15:44లో ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపడదు. ఆత్మ సంబంధమైన శరీరంగా లేపడకపోతే పరలోకము వెళ్ళము. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. ఈ క్షయమైన శరీరము మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో 15:53 వచనంలో క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ఆ క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసింది. ఎందుకు? పరలోకం వెళ్ళాలంటే. మరి ఆ హానోకు అవసరం లేదా అక్షయత శరీరం? మరి ఏలియాకు అవసరం లేదా? ఒకసారి ఆలోచించండి. ఆ మత్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. పరలోకం వెళ్ళాలంటే ఏ శరీరం కావాలి? అక్షయ శరీరాన్ని ధరించుకోవాలి. మరి అమర్త్యమైన శరీరాన్ని ధరించుకోవలసినటువంటి అవసరం మనకి ఉంది. తర్వాత ప్రియులారా ఇంకా మనం అవును, మనమై ఉన్న ఆత్మ పరలోకము వెళ్ళాలంటే ఆత్మ సంబంధమైన శరీరం కావాలి. మనమైన ఆత్మ పరలోకం వెళ్ళాలంటే ఆత్మ సంబంధమైన శరీరం కావాలి. ఆత్మ సంబంధమైన శరీరము ధరించుకోకుండా పరలోకానికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కిపోయే అవకాశము లేదు. మరి ఇవేమీ ధరించుకోకుండా, మార్పు చెందకోకుండా హానోకు పరలోకం వెళ్ళిపోయాడండి. హానోకు దేవునితో నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయాడండి. హానోకును దేవుడు పరలోకానికి కొనిపోయాడండి అని ఎందుకు చెప్తున్నారు? మార్పు చెందాలి కదా. ఏంటి? మనమైన ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే ఆత్మ సంబంధమైన శరీరం కావాలి. ఆత్మ సంబంధమైన శరీరం ధరించుకోకుండా పరలోకానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి వీల్లేదంటే ఆనొక పరలోకం ఎక్కిపోయాడండి అని, ఆనొక దేవునితో నడుస్తూ పరలోకం వెళ్ళిపోయాడండి, ఆనొక దేవుడు కొనిపోయాడండి అని ఎందుకు చెప్తున్నారు? అలాగే ఏలియా అగ్ని రథాల మీద ఆకాశానికి ఆరోహణ అయిపోయాడండి అని చెప్తున్నారు. ఏలియా ఆకాశం వరకు ఆరోహణ అయ్యాడంటే పరలోకానికి వెళ్ళిపోయాడని, ఆకాశానికి ఆరోహణ అయ్యాడంటే పరలోకానికి వెళ్ళిపోయాడండి అని అర్థమా? సరే, ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ- ఎవరు ఎవరు చెప్పారు ఆనోకు ఏలియాలు పరలోకం వెళ్ళిపోయాడని? బైబిల్ చెప్తుందా? లేదు కదా. మార్పు చెందాలంట, మార్పు చెందాలి, మార్పు చెందాలి, శరీరానికి మార్పు. ఈరోజు క్లాస్ ఏంటి? మార్పు, శరీరాలకి మార్పు. మార్పు ఎందుకు? మార్పు ఎందుకు మార్చబడాలి? క్షయమైన శరీరం అక్షయతను ఎందుకు ధరించుకోవాలి? నేను నా ఆత్మ పరలోకం వెళ్ళాలంటే ఈ ఆత్మకి అక్షయ సంబంధం, అక్షయ శరీరం కావాలి, మహిమ శరీరం కావాలి. అలా మార్పు చెందాలి. మార్పు చెందకోకుండా పరలోకం వెళ్ళేటటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి వచ్చే లోపు చనిపోయిన నీతిమంతులందరూ కూడా పాతాళ లోకంలోని పరదేశునికి వెళ్ళి నెమ్మది పొందుతూ ఉంటారు. యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు అప్పటికి నిద్రించిన నీతిమంతులు అక్షయులుగా లేపబడతారు, అక్షయులుగా లేపబడతారు. అక్షయులు ఎందుకంటే పరలోకం వెళ్ళాలి కదా, అక్షయులుగా లేపబడతారు. అక్షయులుగా అంటే ప్రకృతి సంబంధమైన శరీరము విత్తబడిన వీరు ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుకుని లెగుస్తారు. యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి రాకముందు సజీవులుగా ఉన్న నీతిమంతులు మనము. యేసుక్రీస్తు ఇప్పుడు వచ్చాడు అనుకోండి, సజీవులుగా ఉన్నాం. నీతిమంతులు తమ ప్రకృతి సంబంధమైన శరీరాలని వెతుక్కోకుండా, అంటే సరిపోకుండా ప్రకృతి సంబంధమైన శరీరమే ఆత్మ సంబంధమైన శరీరముగా మార్పు చెందుతుంది. పరలోకానికి వెళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే పరలోకం నుండి వచ్చి శరీరాన్ని దీనిపై ధరింపని అపేక్షించుకుంటూ దీనిలో మూలుగుతున్నామంట. దీనిలో మూలుగుతున్నాం, దాన్ని మనం ధరించుకుంటాం. క్షేమైన ఆ శరీరాన్ని మనం ధరించుకుంటాం, మార్పు చెందుతాం, మార్పు చెందుతాం. ఎందుకంటే హేబేలు మొదలుకొని యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ముందు ఫలానా వ్యక్తి చనిపోకుండా తమ శరీరాలు అక్షయులుగా మార్పు పొందుట వలన పరలోకానికి ఎక్కిపోయారని చెప్పడానికి లేఖన ఆధారాలు లేవు. అర్థమైందా? హేబేలు మొదలుకొని యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు, అంటే ఈ యుగాంతం వరకు, రెండవ రాకడకు ముందు ఫలానా వ్యక్తులు చనిపోకుండానే శరీరాలతో అక్షయ లోకానికి శరీరాలు మార్పు పొందుట వలన పరలోకానికి ఎక్కిపోయాడు అనటానికి ఆధారాలు ఏమి కూడా ఫలానా వ్యక్తి వెళ్ళిపోయారండి, ఫలానా వ్యక్తి వెళ్ళిపోయారండి అని చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా లేఖన ఆధారాలు లేవు. మనకు ఉన్న మన మన దగ్గర ఉన్నది ఏంటంటే హానుకు ఏలియాలు చచ్చిపోకుండా పరలోకి వెళ్ళి. మరి ఇప్పుడున్న చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? చచ్చిపోయిన వాడు ప్రతి వాడు పరలోకి వెళ్ళిపోయాడు అంట. చచ్చిపోయాడు కదా, పరలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు మాత్రం చనిపోకుండా పోడు. వాళ్ళు చనిపోకుండా వాళ్ళు చనిపోకుండా పరలోకం వెళ్ళలేదు, వాళ్ళు పరలోకం వెళ్ళలేదు. వాళ్ళు చనిపోకుండా చనిపోయారు కానీ పరలోకం వెళ్ళలేదు. వీళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫలానా ఆయన చనిపోయాడంటే ఆడు చనిపోయాడు, కానీ చేసిన క్రియలను బట్టి పరదేశునికి కానీ నరకానికి కానీ వెళ్ళేటటువంటి దాఖలాలు ఉన్నాయి. ఫలానా ఆయన చనిపోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు. ఎలా వెళ్తాడు పరలోకం? యేసుక్రీస్తు నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు కదా. ఆ వచనం మీరు చదవట్లేదా? ముఖమాటమా? వాళ్ళు పరలోకం వెళ్ళలేదని చెప్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారని ముఖమాట పడి వాళ్ళని సంతృప్తి పడటానికి పలానా వ్యక్తి పరలోకం వెళ్ళిపోయాడండి అని చెప్తానికి. పరలోకం వెళ్ళలేదు. పరదేశకు వెళ్తున్నారు. నీతిమంతులు పరదేశకు వెళ్తున్నారు, అనీతిమంతులు నరకానికి దిగిపోయేటటువంటి పరిస్థితి. ఎందుకంటే హేబేలు మొదలుకొని యేసుక్రీస్తు రెండవ రాకడికి ముందు వరకు కూడా ఫలానా వ్యక్తి చనిపోకుండానే తమ శరీరాలు అక్షయ శరీరాలుగా మార్పు పొందటం వలన పరలోకానికి ఎక్కిపోయారని చెప్పడానికి లేఖన ఆధారాలు లేవు. యేసుక్రీస్తు తప్ప. యేసుక్రీస్తు ఒక్కడే అక్షయ శరీరంగా మార్చబడింది. ఆ శరీరం, ఆ సమాధిలో ఉన్న శరీరం కనపడలేదు, అక్కడ బట్టలు మాత్రమే ఉన్నాయి. ఆ శరీరం ఎలా మార్చబడింది? అక్షయ శరీరంగా మార్చబడింది. యేసుక్రీస్తు ఆయన శరీరం కుళ్ళిపోయిందంటే ఆయన శరీరము కుళ్ళిపోలేదు అని ఎవరు ప్రవచించారు? దావీదు ప్రవచించాడు. యేసుక్రీస్తు కంటే ముందు జీవించినటువంటి ప్రవక్త, రాజు అయినటువంటి దావీదు ప్రవచించాడు. క్రీస్తు పాతాళములు విడువబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రవచించాడు. కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచించండి. ఒకసారి మనం ఆలోచిస్తే మన ముందున్న ఈ ప్రకృతిలో గొంగళి పురుగును ఒకసారి చూస్తే దాన్ని బంత పురుగు అని కూడా అంటారు.
ఈ గొంగళ పురుగు కొన్ని దినాలు జీవించి ఆ తర్వాత గూడు కట్టుకుంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి అది గూట్లోంచి బయటికి వస్తుంది. ఎలా వస్తుందంటే సీతాకోక చిలుకగా అందమైన రెక్కలు కలిగి ఎగిరేటటువంటి పక్షిలా బయటికి వస్తుంది. ఇది ప్రకృతిలో మన కళ్ళ ముందు మనం చూస్తున్నటువంటి ఒక ఆ, క్రియ, ఒక ప్రక్రియ, ఒక క్రియ జరుగుతూ ఉంది. మరి గొంగళి పురుగు గొంగళి పురుగులో ఉన్న ప్రాణము ఏ కాలములో ఏకకాలంలో రెండు శరీరాలను ధరించుకోదు. గొంగళి పురుగులో ఉన్న ప్రాణం ఏకకాలంలో రెండు శరీరాలు ధరించుకోదు. గొంగళ పురుగుగా ఆ గొంగళ పురుగుగా ఉన్నటువంటి ఆ దేహాన్ని విడిచిపెడితేనే మరి సీతాకోక చిలుక ఆ దేహాన్ని అది సంతరించుకుంటుంది, సంపాదించుకుంటుంది. గొంగళి పురుగుగా ఉన్న తన దేహాన్ని విడిచిపెడితేనే సీతాకోక చిలుకగా మారగలదు. ఒకే ప్రాణము రెండు వేరు వేరు కాలాల్లో రెండు వేరు వేరు శరీరాలు ధరించుకుంటుంది. అది మన కళ్ళ ముందు జరుగుతుంది. ఒకే ప్రాణము రెండు శరీరాలు. ఇప్పుడు మన గురించి మనం ఆలోచిస్తే ఒకే ఆత్మ రెండు దేహాలు, ఒకే ఆత్మకి రెండు దేహాలు. ఒకటి ప్రకృతి సంబంధమైన దేహము, రెండు ఆత్మ సంబంధమైన దేహము. ప్రకృతి సంబంధమైన దేహం దేనికోసం? ఈ లోకంలో జీవించడానికి. మరి ఆత్మ సంబంధమైన దేహం దేనికోసం? పరలోకం, పరలోకం వెళ్ళటానికి. మరి శరీరానికి మార్పు కావాలా అవసరం లేదా? మార్పు కావాలి. మరి ఆనోకు ఏలియాల శరీరాలు మార్పు చెందినయా? మార్పు చెందకోకుండా అక్షయలోకం ఎలా వెళ్ళి? ఏం చెప్తున్నాం మనం బైబిల్ని? ఎవరు చెప్పారు మనకి? ఎవరు నేర్పుతున్నారు? సైతానా? ఒకసారి ఆలోచించుకుని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. గొంగళి పురుగులో ఉన్న ప్రాణమే సీతాకోక చిలుకలో కూడా ఉంది. ఈ ప్రకృతిలో ఒకే ప్రాణము రెండు ఆ, శరీరాలు ధరించుకుంటాం మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచన. గొంగళ పురుగులో ఉన్న ప్రాణమే సీతాకోక చిలుకలో కూడా ఉంటుంది. మరి గొంగళ పురుగుగా ఉన్న ఆ, ఈ ఈ పురుగు ఒక గూడు కట్టుకుని కొన్ని దినాలకి గూట్లోంచి బయటకు వస్తుంది అందమైన రెక్కలతో. సీ ఎగిరే పక్షుల సీతాకోక చిలుక. మరి ఒకే ప్రాణం రెండు శరీరాలు. మన విషయంలో కూడా ఆలోచిస్తే నేను మనము అనే ఆత్మకు కూడా రెండు శరీరాలు ఉన్నాయి. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది ఉన్నది ఆ శరీరం కూడా ఉన్నది. ఆ శరీరాన్ని ధరించుకోవాలి. అప్పుడే మనం పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్ళాలంటే మరొక శరీరం కావాలి. మార్పు చెందాలి, మార్పు చెందాలి. అక్షయతను స్వతంత్రించుకోవాలి. మనము మార్పు చెందితేనే పరలోకానికి వెళ్తాం. మార్పు చెందకోకుండా, శారీరకంగా మార్పు చెందకోకుండా ఈ రక్త మాంసాలు గల శరీరం, ప్రకృతి సంబంధమైన శరీరం ఆత్మలోకానికి తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నము చేస్తున్నారు మన ప్రియులు. అది లేఖనం ఒప్పుకోవట్లేదు. లేఖనం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35 నుంచి 44 వచనం వరకు మనం చదివితే, అయితే మృతులు ఎలాగో లేతురు, వారు ఎట్టి శరీరంతో వస్తురు అని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని అది బ్రతికించబడదు కదా. మొదటి ఇది నేర్చుకోవాలి. విత్తింది చావాలి. ఈ శరీరం చనిపోవాలి. మరణం చూడక బ్రతుకు నడేవాడు. భూమి మీద ఉన్న మన గుడారమైన నివాసం తెలివైపోద్ది. నీవు మన్నే గనక నువ్వు వెనకటి వలన మన్నైపోతావు. ఈ శరీరం మన్నైపోవాలి. 50వ వచనం, సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు, అక్షేతను స్వతంత్రించుకున్నారు. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుతున్నాను. మనమందరమును నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడగోరపోగానే మనం మార్పు పొందుతాము. మనం మార్పు కావాలి. మార్పు కావాలి. మృతులు అక్షయులుగా లేపడతారు. అక్షయ శరీరాలు ధరించుకుంటారు. ఈ మార్పు కావాలి. అలాగే 1 కొరింథీ 15:52-53 వచనాలు, పూర్వం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. మనం మార్పు చెందదము. క్షయమైన ఈ శరీరం అక్షయతను స్వతంత్రించుకోవలసినది, మత్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది అనేసి లేఖనాలు చెప్తా ఉన్నాయి. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవాలి, మత్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకోవాలి. 54వ వచనం, క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడిన వ్రాయబడిన వచనము నెరవేరిన వాక్యము నెరవేరినట్ట. విజయమందు మరణము మింగిపోద్ది. అక్షయ శరీరానికి మరణం ఉండదు. ఈ శరీరం అంటే అక్షయ శరీరాలుగా
మనం మార్పు చెందిన తర్వాత తప్పిపోయే అవకాశం ఉండదు, ఇక నరకానికి వెళ్ళే అవకాశం ఉండదు. ఈ క్షయమైన శరీరంలో ఉండగానే మరి ఆ, మనము తప్పిపోయే అవకాశాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. పౌలు చెప్తున్నాడు, అందరికీ ప్రకటించిన తర్వాత నేనే తప్పిపోతానని నా నా శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని లోపరుచుకొనుచున్నాను అంటాడు. నలగొట్టుకుని లోపరుచుకుని, ఎందుకంటే అందరికీ ప్రకటించిన తర్వాత తప్పిపోయే అవకాశాలు ఉన్నాయంటే ఉన్నాయని పౌలే ఒప్పుకుంటున్నాడు. కాబట్టి మత్స్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకోవలసినది, క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవాల్సింది. ఇలా ధరించుకోకుండా, ఇలా మార్పు చెందకోకుండా హానోకు పరలోకం వెళ్ళిపోయాడు, ఏలియా పరలోకం వెళ్ళిపోయాడు అని చెప్పే బోధ లేఖనానుసారమా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మన నమ్మిక ఎలాంటిది, ఎక్కడ ఉన్నాం మనం, బైబిల్ చెప్పే సత్యాన్ని మనం వింటున్నామా, బైబిల్ చెప్పే సత్యానికి లోపడుతున్నామా, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు భూమి మీద సజీవులుగా ఉన్నటువంటి నీతిమంతుల ఎడల దేవుడు ఒక అద్భుతమైన సంగతి జరిగిస్తాడు. అదేమిటంటే యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు భూమి మీద సజీవులుగా ఉన్న నీతిమంతులు చనిపోకుండానే వారు కలిగి ఉన్న రక్త మాంసములుగా క్షయమైన ఈ శరీరము అక్షయ అక్షయ శరీరంగా అక్షయమగు ఆత్మ సంబంధమైన శరీరంగా మార్పు చెందుతుంది. ఇలాంటి మార్పు ఇంతకు ముందు జీవించిన వారిలో హానోకులో కానీ ఏలియాలో కానీ జరగలేదు. క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు మాత్రమే ఈ విధమైనటువంటి మార్పు జరుగుతుంది. ఇప్పుడు మనము క్రీస్తు రెండవ రాకడ సమయంలో సజీవులుగా ఉన్న నీతిమంతులు శరీరాలు అక్షయ శరీరాలుగా మార్పు చెందును అను సత్యాన్ని లేఖన వెలుగులో చూద్దాం. మన శరీరాలు మార్పు చెంది మన శరీరాలు మార్పు చెంది చూద్దాం. ప్రియులరా, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 50-51 వచనాలు. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు, అక్షయతను స్వతంత్రించుకున్న నేరదు. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుతున్నాను, మనమందరమును నిద్రించము గాని అంటలేం చేసుకోండి, నిద్రించము గాని నిమిషములో రెప్పపాటున కడబూరం మోకానే మనము మార్పు పొందుదము. నిద్రించము గాని మనం మార్పు పొందుదము. చూడండి ప్రియులారా, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52-53 వచనాలు. ఘోర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపడదురు, మనము మార్పు పొందుదు. ఏమనుంది? మనము మార్పు అంటే యేసుక్రీస్తు రెండోసారి లోకానికి వచ్చిన అప్పుడు మనము మార్పు చెందుతాము. ఈ క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. 54వ వచనం, 1 కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15:54. క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయం ముందు మరణము మింగివేయమన్నాను వాక్యము నెరవేరని అంటాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులుగా నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ఆయన సన్నిధికి ముందుగా చేరము. నిద్రించిన వారి కంటే, పరదేశంలో ఉన్న వారి కంటే మనం భూమి మీద ఉన్నాం కనుక యేసుక్రీస్తు రెండోసారి రాగానే మనం ముందు వెళ్ళిపోతారు కదా, వాళ్ళకంటే మనం ముందు వెళ్ళము అని చెప్పుకుంటూ ఇంకా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుని మృతులైన వారు మొదట లెగుతారు. మొదట ఎవరు లెగుతారు? క్రీస్తునందుని మృతులైన వారు, పరదేశంలో ఉన్న వారు లెగుతారంట. ఆ తర్వాత 17 వచనంలో మనం చూస్తే, ఆ మీదట సజీవులు నిలిచి మనము వారితో కూడా ఏకముగా, అంటే మార్పు చెంది వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలానికి మేఘాల మీద కోల్పోకూడదు, కాగా సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం. మృతులు అక్షయాలుగా లేపడతారు, మనము మార్పు చెందుతాం. మార్పు చెందాలి. శరీరాలకి మార్పు చెందకోకుండా హానోకు పరలోకం వెళ్ళిపోయే దాఖలాలు లేవు, ఏలియా పరలోకం వెళ్ళిపోయాడని చెప్పే దాఖలాలు లేవు. మరి జరుగుతుంది కదా బోధ, అది అబద్ధ బోధ. ఎప్పుడు జరుగుద్ది ఇది ఎప్పుడు జరుగుద్ది? మృతులు అక్షయాలుగా లేపడేది ఎప్పుడు జరుగుద్ది? మార్పు చెందేది అంటే యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు
జరుగుద్ది, యుగ సమాప్తి ఎందుకు జరుగుద్ది అంటాడు. ఎప్పుడు జరుగుద్ది అంటే కోత, యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 38 నుంచి 41 వచ్చిన వరకు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, మరి గురుగులు దుష్టుని సంబంధులు. 39 వచనం, వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత కోయేవారు ఎవరు? దేవదూతలు. గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడిన అలాగే యుగ సమాప్తి ఎందును జరుగును. కోత కోయేవారు ఎవరంటే దేవదూతలు. దేవదూతలు అంట. యేసుక్రీస్తు రెండోసారి ఈ లోకానికి వచ్చినప్పుడు భూమి మీదకి రాడు, ఆకాశ మండలానికి వచ్చి అక్కడ ఉంటాడు. దేవదూతను పంపిస్తాడు. దేవదూతలు వచ్చి నీతిమంతులనేమో బరదేశికి పోగు చేసి క్రీస్తుకి అప్పగిస్తే క్రీస్తు తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడు. అనీతి మంతుల్ని కొంతమంది దూతలు పోగు చేసి వాళ్ళు నరకంలో పడేస్తారు. యుగ సమాప్తి జరుగుతుంది. చూద్దాం ప్రియులారా, ఇంకా మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41 వచనం. 13వ అధ్యాయం 41 వచనం. మనుష్య కుమారుడు తన దూతలను పంపును పంపును పంపును. ఆయన ఆయన భూమి మీదకి వచ్చేడు, భూమి ఉన్న లోకానికి వస్తాడు. వారు ఆయన దూతలను పంపిస్తే ఆ దూతలు వచ్చి వారు ఆయన రాజ్యము నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయును. అక్కడ ఏడ్పులను పండ్లు కొరుకటే ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరెళ్ళెదరు. చెవి గలవాడు ముందుగాక. తెసలోనిక పత్రిక 4:16-17 వచనాల్లో కూడా ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదటవుతారు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనమును వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడతాము. కాగా సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం. అప్పుడు ఏం జరుగుద్ది? ఆ టైంలో యేసుక్రీస్తు రెండోసారి వచ్చిన టైంలో ఏం జరుగుతుంది? మార్పు జరుగుద్ది. ఏంటి మార్పు జరుగుద్ది? క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సి ఉంది. మత్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవాల్సి ఉన్నది. ఈ అక్షయతను ధరించుకున్నప్పుడు, మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడిన వాక్యము నెరవేరును. మార్పు చెందాలి. క్షయమైన శరీరం అక్షయతను ధరించుకోవాలి, మత్యమైన శరీరం అమర్త్యతను ధరించుకోవాలి. ప్రశ్న కాబట్టి ఇప్పటి పరిస్థితుల్లో మనము దేనికోసం కనిపెట్టుకోవాలి? మనం దేనికోసం కనిపెట్టుకోవాలి? దేనికోసం ఎదురు చూస్తున్నాం? చాలా మందిని అడుగుతాం, దేనికోసం కనిపెట్టుకోవాలి అంటే వాళ్ళు చెప్తా ఉంటారు, పిల్లల పెళ్లిళ్ళ కోసం అండి, లేకపోతే చిట్టీలు వస్తాయండి, లేకపోతే ఇల్లు కట్టుకోవాలండి, లేకపోతే ఏదో ఈ లోక సంబంధమైన వాటి కోసం ఎదురు చూస్తున్నారండి. లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే సబ్సిడీలోనే అయ్యని ఇవని ఏదో వాటి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే అసలు దేహం యొక్క విమోచన కోసం ఎదురు చూస్తున్నాడు. దేహాన్ని విడిచిపెట్టే చాలా మంది ఈ దేహంలో ఉండిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలైన క్రైస్తవులు అనే వాళ్ళు ఏం చేయాలి? దేహంను విడిచిపెట్టి ప్రభువుని వద్ద ఉండటకు ఇష్టపడుతున్నాను అంటాడు. ఇష్టపడుతున్నాను అనేసి పౌలు చెప్తా ఉన్నాడు. మనము దేహం యొక్క విమోచన కోసం కనిపెట్టుతూ మనలో మనము మూలుగుతున్నాం. ఎప్పుడు విడిచిపెట్టి దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని మూలిగేటటువంటి పరిస్థితి ఉంది. దేనికోసం ఎదురు చూడాలంటే దేహం యొక్క విమోచన కోసం. దేహం యొక్క విమోచన అంటే అక్షయ శరీరాలు ధరించుకోవాలి. ఎక్కడుందన్నమాట? రోమపత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలమునందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుతూ మనలో మనము మూలుగుతున్నాం. దత్తపుత్రత్వం కావాలా? దేహం విమోచన కావాలి. దేహ విమోచన కాకుండా దత్తపుత్రత్వాన్ని పొందుకోలేము. ఆనోకు ఏలియాలో దేహం యొక్క విమోచన జరిగిందా లేదా? దేహము మార్పు పొందితేనే, మార్పు చెందకపోతే, అక్షయ దేహము ధరించుకోకపోతే అక్షయమైన లోకానికి వెళ్ళలేము. ప్రశ్న, అక్షయమైన దేహము ఎప్పుడు ధరించుకుంటాము? అక్షయమైన దేహమును ఎలా ఉంటుంది? ఫిలిప్పీ పత్రిక, ఆ దేహం ఎలా ఉంటుంది, అది ఎప్పుడు ధరించుకుంటాము అంటే ఆన్సర్ ఇక్కడ రాయబడింది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనం చూస్తే, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఆయన
మన దీన శరీరాన్ని, ఇది ఏ శరీరం అంటే దీన శరీరాన్ని తన మహిమ గల శరీరానికి సమరూపము గల దానిగా మార్చాడంట. ఎప్పుడంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు మన దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చబడుతుంది. అలా మార్చుకోకుండా మనము పరలోకం వెళ్ళిపోయేటటువంటి అవకాశం లేదు. వెళ్ళగలమా అంటే వెళ్ళలేము. మార్పు చెందకుండా వెళ్ళలేము. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక మీదట ఏమవుదమో ఇంకను ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందము. మన దీన శరీరం ఆయన మహిమ గల శరీరాన్ని సమరూపము గల దానికి మారుతాడంట. ఇక్కడ ఏమనుంది? ఆయన ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాం కనుక ఆయన పోలి ఉంటాము అని చూద్దాం. ప్రియులు, ఆయనను పోలి ఉందమని ఎరుగదము. మన దీన శరీరము తన మహిమ గల శరీరానికి సమరూపంగా దానిగా మారుతుంది. అలా మార్చబడకుండా మనము పరలోకం వెళ్ళిపోతామా? వెళ్ళలేము. మీరు ఏం చెప్తున్నారు? మీకు అర్థమవుతుందా? మార్పు చెందకోకుండా పరలోకం వెళ్ళిపోతామా అంటే బైబిల్ అడిగితే వెళ్ళలేము అంటుంది. మరి మీరేం చెప్తున్నారు? మార్పు చెందకోకుండా శరీరంగా చచ్చిపోకుండా మట్టి శరీరాలతో రక్త మాంసాలు గల శరీరాలతో పరలోకం వెళ్ళిపోయారండి. చచ్చిపోకుండా పరలోకం వెళ్ళిపోండి ఇద్దరండి అని చెప్తున్నారు. ఏం బాగు చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తారు? మీరు మీరు ఒకసారి బైబిల్ చెప్పని దాన్ని బైబిల్ చెప్తుంది అనేసి చెప్పి మరి ముని కొనలకు ఎదురు తిరిగేటటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచించండి. మీరు ఎక్కడ నేర్చుకున్నారో ఒకసారి ఆలోచించండి. బైబిల్ దగ్గర నేర్చుకున్నారా లేదా? బైబిల్ను పరిశీలన చేస్తున్నారా? బైబిల్ను చదువుతున్నారా? మీరేమి చెప్తున్నారో మీకు అర్థమవుతుందా? ఒకసారి ఆలోచించండి. ఏమీ లేదు. ఎవరో చెప్తే దాన్ని విని వాళ్ళు పరలోకం వెళ్ళిపోయారు, వీళ్ళు పరలోకం వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. ఎలా పరలోకం వెళ్ళిపోతారు చెప్పండి, ఒకసారి చెప్పండి. లేఖనాల ఆధారాలు ఉన్నాయా అంటే ఏమీ లేదు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 49వ వచనంలో, మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించుకున్న ప్రకారము పరలోక సంబంధ పోలికను ధరించుకుంటాం. అలా మార్పు చెందకుండా పరలోకం వెళ్ళిపోయే దాఖలాలు లేవు. ప్రియులారా, శరీరాలు మార్చబడకుండా మనం పరలోకం వెళ్ళలేము. మార్పు చెందాలి. హానోకు శరీరం మార్పు చెందకుండా పరలోకం వెళ్ళలేడు. శరీరాలు మార్పు చెందకోకుండా మనము మార్పు చెందాలని మనము చెప్తుంటే వీళ్ళు ఏమంటారో తెలుసా? వీళ్ళు ఏమంటున్నారు? మన శరీరాలు మార్పు చెందాలని మనం చెప్తుంటే కొంతమంది ఏమంటారంటే, బ్రదర్ దేవుడికి అది తెలియదా? శరీరాలను మార్పు చెందించి తీసుకుని పోయాడు అని చెప్తున్నారు. ఇంకా లోబడే స్వభావము లేదు. దేవుడికి తెలియదా? శరీరాలు మార్పు చెంది తీసుకెళ్ళిపోయాడు అంటాడు. మార్పు చెంది తీసుకెళ్ళిపోయాడు అని చెప్పేటటువంటి పరిస్థితి. ఇంకా లోబడే పరిస్థితి లేదు. ఇంకా లోబడే ఇంకా లోబడకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి, ఒకసారి ఆలోచించి. శరీరాలు మార్పు చెంది తీసుకెళ్ళిపోయాడు అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కదా. ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చింది ముందా, లేకపోతే వాళ్ళు మార్పు చెందించి తీసుకెళ్ళిపోయింది ముందా వాళ్ళు అనుకున్నట్టు? అంటే వాళ్ళు వెళ్ళిపోయిందే ముందు. మరి యేసుక్రీస్తు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే వచ్చాడు కదా. మరి యేసుక్రీస్తు ఏం చెప్పాలి? ఆనోకు ఏలియాలు అక్కడ ఉన్నారంటే, అక్కడ ఉన్నారు, కూర్చోబెట్టి వచ్చాను, నాకు తెలిసి వాళ్ళు అని చెప్పాలి. కానీ ఏమన్నాడు? పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడి తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు కూడా లేడు. నేను వచ్చేంత వరకు అక్కడ ఎవరు రాలేదు, నేను వెళ్ళేంత వరకు కూడా అక్కడికి ఎవరు లేరు అని చెప్పేటటువంటి పరిస్థితి. ఇంకా లోపడకపోతే ఏం చేస్తాం చెప్పండి? ఇనుమును సాగొట్టాలి. ఏం చేస్తాం? ఒకసారి కొనుములో బాగా కాల్చి సమ్మెటితో దబా కొడతాం, అప్పుడు సాగుతుంది ఇనుము. అలాగే వీళ్ళను కూడా వాక్యమైన సమ్మెటితో ఏం చేయాలి? దబా కొట్టాలి. ఇవన్నీ కూడా వాక్యాలే. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా అవే. కాబట్టి ఇప్పుడు చాలా మంది కాలికేస్తే ఏం చేస్తారు? మెడకేస్తే ఏం చేస్తారు? కాలికేస్తారు. లోబడే స్వభావం అనేది వీళ్ళకి. నాకంతా తెలుసు అంట బ్రదర్ అంటారు.
సత్యానికి మాత్రం లోబడు. మేము ఎవరిని విమర్శించడానికి ఆ మేము విమర్శించడానికి కాదు, మేము ఎవరిని కూడా విమర్శించడానికి కాదు ఇలా మాట్లాడేది. సాతాను వేసిన అసత్య బోధన కూకటి వేళ్లతో పెళ్లగించడానికి మేము ఈ విధంగా చెప్పవలసి అవసరము వచ్చింది. మాకు మీ అందరి మీద ప్రేమ ఉంది, ప్రేమ ఉండే ఈ సత్యాన్ని మీ దగ్గరికి తీసుకుని వస్తున్నాము. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడిన క్రీస్తు పక్షమున బ్రతిమలాడుకొనుచున్నాము. క్రీస్తు పక్షాన్ని ఏం చేస్తున్నాము? బ్రతిమలాడుతున్నాం. కాబట్టి మీరు విన్న బోధ సత్యము కాదు, మీరు నేర్చుకున్న బోధ తప్పు, అది అసత్యము. మీ బోధ ఆ, సరి చేసుకోమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా. మీ బోధ సరి కాదు, సరి చేసుకోమని బతిమాలుతున్నాము. హానోకు చనిపోకుండా మట్టి కట్టెతో పరలోకం వెళ్ళిపోయాడు. హానోకు చనిపోకుండా మట్టి కట్టెతోనే దేవునితో నడుస్తూ పరలోకం వెళ్ళిపోయాడు. దేవుడు హానోకును చనిపోకుండానే మట్టి కట్టెలతో పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. కనుక హానోకు లేకపోయాడు అనే బోధ తప్పు. తప్పు. హానోకు లేకపోయాడంటే ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడు అనే సమాధానం బైబిల్లో ఉంది. అది అది చూడాలి. ఆనోకు దేవునితో నడిచాడంటే ఆనోకు దేవునితో ఎక్కడ నడిచాడు? ఆనోకు దేవునితో ఎలా నడిచాడు? ఆనోకు నడిచిన నడక కాళ్ళకేను దూరానికి సంబంధించిన నడక. ఒకసారి ఆలోచించండి. ఆనోకు దేవునితో నడుస్తూ నడుస్తూ ఏం చేశాడు? నడుస్తూ కుమార్తెలను కన్నాడంట. దేవునితో నడుస్తూ కుమార్తెలను ఎలా కన్నాడు? ఎక్కడ కన్నాడు? ఇవేమీ ఆలోచించవలసినటువంటి అవసరం లేదా? గుడ్డిగా ఎవరో చెప్తే దాన్నే నమ్మేయాలా? ఒకసారి ఆలోచించేయండి. ఇంకా మనం పరిశీలన చేస్తే ఏ మనకు మనము బైబిల్ చదివి ఏది సత్యము ఏది అసత్యము మనము అనుదినము లేఖనాన్ని పరిశీలించవలసిన అవసరం లేదా? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. క్రీస్తు రెండవ రాకడ లోపు క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు మాత్రమే మృతి పొందిన పరదేశంలో ఉన్నటువంటి నీతిమంతులు, సజీవులుగా ఉన్న నీతిమంతులు మరి అక్షయ శరీరాలు ధరించుకుంటారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడే మరి మృతి పొంది పరదేశకు వెళ్ళిన వాళ్ళు అక్షయాలుగా ఎలా పెడతారు? మనము మార్పు చెందుతాము. అలాగే ఏలియా చనిపోకుండా మట్టి కట్టెతో రథాల మీద గుర్రాల మీద పరలోకానికి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. మరి ఏలియా చనిపోకుండా మహిమ శరీరం ధరించుకోకుండా ప్రకృతి సంబంధమైన రక్త సంబంధమైన శరీరంతోనే ఆత్మ సంబంధమైన లోకం వెళ్ళలేడు కదా. అలా వెళ్ళిపోయాడని మన ప్రియులు ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారో ఆలోచించేయండి. లేఖనాల్లో ఏ ఆధారాలను బట్టి ఏలియా మట్టి శరీరంతో పరలోకానికి పంపించేస్తున్నారు? ఏ ఆధారాలు ఉన్నాయి? ప్రియులారా, మరి ఇప్పటి వరకు విన్న సంగతిని బట్టి హానోకు ఏలియాలు చనిపోకుండా మట్టి శరీరంతో పరలోకానికి వెళ్ళిపోయాడని చెప్పిన దైవజనులు ఏ ఆత్మ ప్రేరేపితులే బోధిస్తున్నారు? దైవాత్మ ప్రేరేపితులా లేక దయ్యము ఆత్మ ప్రేరేపితులా? మీరే ఆలోచించుకోండి. నీతి విరోధుల తప్పుడు బోధనలు తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా జాగ్రత్తగా కాచుకుని దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది కాబట్టి ఆలోచించేయండి. ప్రియులారా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మన నమ్మిక ఎలా ఉంది? మనం ఏం నమ్ముతున్నాం? మార్పు చెందాలనే ఆలోచనలో ఉన్నామా? మనం మార్పు చెందేటటువంటి ఆలోచనలో ఉన్నామా? మనం మార్పు చెందాలి. మనం మార్పు చెందాలి. మరి అక్షయతను స్వతంత్రించుకోలేదు కాబట్టి రక్త మాంసంలో దేవుని రాజ్యమును స్వతంత్రించుకోను. భూమి మీద నీ గుడారమైన ఈ నివాసం చిదిలిపోయిపోద్ది. నీవు మొన్నే గనక తిరిగి మన్నైపోతావు. ఇన్ని లేఖనాలు ఉన్నా కూడా ఈ లేఖనాలకు వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మనికి బోధకు వ్యతిరేకంగా అసత్యాల్ని గూడు కట్టుకుంటున్నావా?
ఒక్కసారి ఆలోచించి ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు. ప్రియులారా, ఇంకా చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నాయి, చాలా సంగతులు ఉన్నాయి. హానుకు ఏలియాలు పరలోకం వెళ్ళిపోలేదు, మట్టి కట్టెలతో చనిపోకుండా మట్టి కట్టెలతో పరలోకం వెళ్ళిపోలేదు అని నిరూపించడానికి ఇంకా చాలా క్లాసులు ఉన్నాయి. రాబోయే క్లాసుల్లో ఇంకా 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 స్పష్టంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రాబోయే తరగతుల్లో ఈ సత్యాన్ని మరింత విపులంగా తెలుసుకోగలము. కంగారు మాత్రం పడొద్దు, కంగారు పడొద్దు. మొట్టమొదటి చెప్పా కంగారు పడొద్దు అని చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా కంగారు పడొద్దు. ముందు వినండి, అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని లేఖనాన్ని పరిశీలన చేసి సత్యము అయితే అనుసరించండి, సత్యము కాదంటే మీ ఇష్టం. మేము నమ్మవండి అంటే కూడా మీ ఇష్టం. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు.